అందరికీ నమస్కారం. నా పేరు రత్నకుమారి. కృష్ణా పిరమిడ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను గత 18 సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నాను. ఏమంటే ధ్యానంలోకి రాకముందు నా జీవితము, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగినాయి. ధ్యానానికి రాకముందు అంటే గనక ప్రాపంచికంలోనే ఎక్కువ ఉండేవాళ్ళం. అప్పుడు ఎలా ఉండేదంటే గనక ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు ఎక్కువగా ఫీల్ అవ్వడము, ఏదైనా ఉందంటే ఇది నాది అని, నేను మాట్లాడానని, నేను చెప్పిన విషయం వినాలి అని, ఇలా భావన అనేది ఆ మాదిరిగా ఉండేది. అప్పుడు నేను చెప్పిందే వినాలి వీళ్ళు. అలాగే ఎవరైనా ఏదన్నా అంటే చాలా ఫీల్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడుకోవడము, అంటే శత్రుత్వ భావనలు కూడా ఉండేమాట. అలాగే ఈర్ష్య, అసూయ, అంటే సామాన్యంగా ఉండే కొన్ని గుణాలు ఉన్నాయి, కనబడుతూ ఉండేవి. అయితే ఎప్పుడైతే ధ్యానంలోకి రావడం జరిగిందో, ఎన్ఎస్ రావు గారి ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత అర్థం చేసుకోవడం, నన్ను నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను అనమాట. అంటే గనక అంతకుముందు అనుకునేదాన్ని, మా కుటుంబంలో ధ్యానంలోకి నేనే వచ్చాను, నా భర్త రాలేదు, అలాగే నా పిల్లలు కూడా చిన్నపిల్లలు, వాళ్ళు ధ్యానం చేపిస్తే ఏదో బలవంతంగా అలా కూర్చోబెట్టుకోవాల్సి వచ్చేది. తర్వాత ఏమంటే నేనే ధ్యానంలోకి వచ్చాను, వీళ్ళందరూ ధ్యానంలో లేరు అనే భావన కూడా నాలో ఉంది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నిజానికి ధ్యానం ఎవరికి కావాలంటే నాకే కావాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ వ్యక్తిత్వం అనేది నాకన్నా బాగుంది వాళ్ళకి. అప్పుడు అది అర్థం చేసుకోవడం, అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు అనుకునేదన్నమాట, వీళ్ళు ధ్యానంలోకి రావడం లేదు, వీళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, ఇలా భావన ఉండేది. తర్వాత తెలుసుకున్నది ఏమంటే అది నేనే మారాలి, వాళ్ళు కాదు మారవలసింది అనేది నేను అర్థం చేసుకున్నాను. అలాగే ధ్యానంలోకి వచ్చి ఇక్కడ వారానికి ఒక రోజు క్లాసెస్ జరుగుతుండేవి, ఆర్గనైజ్ చేస్తుండేవాళ్ళం. సార్తో కలిపి నేను కూడా ఆర్గనైజ్ చేస్తుండేదాన్ని. పిల్లల్ని తీసుకొచ్చి ధ్యానం చేపించడము, ఇలా అనేకమైనవి చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. అలాగే సారు ధ్యానం మీద పుస్తకాలు కూడా రాశారు ఆయన. చిన్న చిన్న అంటే చాలా చిన్నది, స్టార్టింగ్ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళ కోసము ఇలాగా బుక్స్ రాశారు. అలాగే ధ్యానముది స్కూల్స్కి వెళ్ళి చెప్పడము, ఇలా అనేక చోట్లకి వెళ్ళడము, ఇలాగ చేసేవాళ్ళము. ధ్యాన ప్రచారం కూడా చేస్తూ, ధ్యానంలో ఉంటూ, స్వాధ్యాయనం చేస్తూ అనేక విషయాలను తెలుసుకున్నాను నేను కూడాను. ఏమిటి ధ్యానంలోకి వచ్చాక నా మార్పును చూసి కుటుంబ సభ్యులు కూడా సంతోషం. ఎందుకంటే గతంలో ఉన్నదానికి ఇప్పటికి ఎంతో మార్పు ఉంది. ఏమంటే ఆవేశం, మనిషికి ఎక్కువ ఏమంటే ఆవేశం ఉండడం వల్ల ఏమవుతుంది, అందరూ శత్రువులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏమంటే వాళ్ళు ఏదైనా అనగానే మనం వెంటనే అనేస్తాం కదా, ఇలా అలా అని. అక్కడ ఇంట్లో కూడా ప్రశాంతత అనేది ఉండదు కదా. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను తెలుసుకుంది, ముందు ఇల్లు కూడా ప్రశాంతంగా పెట్టుకోవాలి. అంటే కనుక అందులో మెయిన్ ఎవరు, లేడీసే. వంట చేయడము, ఇంట్లో అంతా పిల్లలను చూసుకోవడము అంతా కూడా ఎక్కువగా చేసేది ఎవరంటే స్త్రీలే. కాబట్టి ఏమంటే స్త్రీల్లోనే ఎక్కువ ముందు మార్పు రావాలి. స్త్రీల్లో వచ్చినప్పుడు మిగతా వారిలో నెమ్మదిగా చేంజ్ అనేది కనబడుతుంది. అయితే అప్పుడు నేను నా ఇల్లు ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ముందు ఏదైనా సరే ఆవేశం తగ్గించుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆలోచనలో చక్కగా ఆలోచించగలగాలి. ఇవన్నీ నెమ్మదిగా నాలో చేంజెస్ రావడం జరిగింది. అలాగే ధ్యానంలో కూడా నాకు ఎన్నో అనుభవాలు రావడం జరిగింది. అలాగే వెజిటేరియన్గా అవ్వడం జరిగింది. ధ్యానానికి ముందు అంటే నాన్ వెజిటేరియన్నే, కానీ ఇందులోకి వచ్చిన తర్వాత వెజిటేరియన్ అవ్వడం జరిగింది. అలాగే నా కుటుంబ సభ్యులంతా కూడా వెజిటేరియన్ అయ్యారు. ఇలా నేనే కాకుండా ఇంకా ఇతరులకి, నా బంధువుల్లో కూడాను ఒకళ్ళిద్దరు మారడం జరిగింది వెజిటేరియన్కి. అలాగే వాళ్ళని కూడా ధ్యానంలో తీసుకురావడం జరిగింది. అలాగే నా చుట్టుపక్కల ఉండేవాళ్ళని, నేను ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా నలుగురికి ధ్యానం చెప్పడము, ఇలా అనేకమైన అంటే నా జీవితంలో చేంజెస్ అనేవి మొదలైనవి అన్నమాట. పిల్లలు కూడా, మా అమ్మాయి కూడా ధ్యానం చేసేది, అబ్బాయి కూడా ధ్యానం కూర్చోవడము, ధ్యానం చేపించడం అది జరిగింది. అలాగే ఇంకా ఏమంటే వేరొకరికి చెప్తూ ఉన్నప్పుడు, వేరొకరికి చెప్పడమే కాకుండా మనం ఆచరించి వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అది వాళ్ళ దాకా ఇంకా చక్కగా వెళుతుంది. అలా సర్ నుంచి ఎన్ఎస్ రావు గారు అంటే టైం పంక్చువాలిటీ అన్నమాట. ధ్యానంకి ఎప్పుడు కూడా మీరు టైం అంటే టైం ప్రకారం ధ్యానం చేయించేవాళ్ళం. అలా టైం పంక్చువాలిటీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలాగే ఇంకా స్వాధ్యాయనం, బుక్స్ అన్నీ చదవడము, మనకి ధ్యాన మహాచక్రాల్లో కూడా ఎన్నో బుక్స్ చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట. చదవలసిన బుక్స్, ఎంతో నాలెడ్జ్ తీసుకోవాలని, అలా బుక్స్ చదవడము, అది చదవడం వల్ల కూడా నాలో మార్పులు అనేది నేను చూసుకున్నాను. నేను అంటే ధ్యానానికి ముందు, ధ్యానానికి జీవితాన్ని ధ్యాన భవ్య జీవితం అన్నారు కదా, అంటే కనుక జీవితాన్ని భవ్యంగా చేసుకున్నాము. ఎలా అంటే సజ్జన సాంగత్యంతో,
అలాగే ఇతర మాస్టర్లు, ఎంతోమంది మాస్టర్లు వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. అనేక విషయాలు ఒక ఆత్మ గురించి, ఆత్మ యొక్క ప్రయాణం గురించి, ఇలా అనేకమైన విషయాలన్నమాట. అంటే మనము అంటే ఈ శరీరంలో ఉండటానికే వచ్చామని, కాబట్టి ఈ శరీరం కొన్నాళ్ళు ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆత్మ భూమి మీదకి ఎందుకు వచ్చింది అంటే ఈ పాఠాలు నేర్చుకోవడం కోసం ఈ భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఇక్కడ జరిగే సంఘటనలు అన్నీ కూడాను ఏది జరగాలో అదే జరుగుతుంది. మెయిన్ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను అనుకునేదాన్ని ఇది ఇలా ఎందుకు జరిగింది, అది అలా జరిగింది, ఇలా జరుగుంటే బాగుండు అని దాని గురించి చర్చలు కూడా చేస్తుంటాము, గొడవ కూడా పడుతుంటాం. వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, ఇలాగా. కానీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నా జీవితంలో ఏది జరగాలో అదే జరుగుతుంది. అవన్నీ సక్రమంగానే ఉన్నాయి. నా ఆలోచనలోనే లోపం ఉంది. ఏది నాతో జరిగిందో అవన్నీ కరెక్టే ఉన్నాయి అన్నది నేను తెలుసుకున్నాను. అంటే ఇక్కడ ఆలోచన ఎవరు మార్చుకోవాలంటే నా ఆలోచన నేను మార్చుకోవాలి. అప్పుడు జీవితం భవ్యంగా ఉంటుంది అనే దాన్ని తెలుసుకున్నాను నేను. ఆ తర్వాత నా జీవితంలో మార్పులు, చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, ఏమంటే అందరితో కూడా స్నేహంగా ఉంటూ, ఎవరితో కూడా విరోధం అనేది లేదు. అందరితో ఎలా స్నేహంగా ఉండడం అనేది, ప్రేమగా ఉంటాం. మెయిన్ ఏంటంటే ప్రేమను పంచడం తెలుసుకున్నాను. అందరికీ ఎప్పుడైతే మనం ప్రేమను ఇస్తున్నామో ఎదటి వాడి నుంచి కూడా ప్రేమ వస్తుంది. అంటే నాలో ఉన్న చిన్న చిన్న, అంటే పెద్దగా లేకపోయినా ఎవరికైనా కూడా మామూలుగా పుట్టుకతో వచ్చినవి కొన్ని ఉంటాయి మనకు. అలాగా చిన్న సెల్ఫిష్ అయి ఉండొచ్చు. ఇలా అంటే ఆ గుణాలన్నిటిని కూడా, ఆ మురికి గుణాలని కడుక్కోవడం జరిగింది మాట ధ్యానంలోకి వచ్చిన తర్వాత. మెయిన్ చెప్పాలి అంటే అలా నా ఆలోచనలో, నా భావాల్లోనూ నేను మార్పు చేసుకుంటూ, అంటే ఒక శిల్పకారుడు శిల అంటాం కదా, శిలను కనుక శిల్పకారుడు చెక్కినప్పుడు అది ఒక శిల్పం అవుతుంది. అదే మాదిరిగా నేను కూడా నా జీవితంలో నన్ను నేను చూసుకున్నాను. ఎక్కడెక్కడ నాలో లోపాలు ఉన్నాయో చూసుకుని ఒక్కొక్కటి చెక్కుకుంటూ ఒక అందమైన శిల్పంగా నన్ను నేనే చేసుకోవాలి, మరల్చుకోవాలి అనేది తెలుసుకుని, నేను ఎక్కడైతే నాలో భావాల్లోనూ ఎక్కడ మురికి ఉందో దాన్ని వదిలించుకుంటూ నేను ఈరోజు ఈ స్థితికి రాగలిగాను అన్నమాట. ఏమంటే ఇంత చక్కటి జీవితాన్ని జీవిస్తూ, అందరికీ కూడాను ధ్యాన ప్రచారం చేస్తూ, అలాగే స్వాధ్యాయనం చేస్తూ, ఇలాగ నా జీవితాన్ని ఒక భవ్య జీవితంగా నేను మార్చుకున్నాను. దానికి ఏమంటే ఈ అధ్యాత్మికతలోకి, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే జరిగింది. కాబట్టి ఈ పిఎస్ఎస్ఎంకి ఎంతైనా సరే నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను. ఇంకా చెప్పాలంటే మా పిల్లల గురించి చెప్పాలి. నేను ఏమంటే అంతకుముందు మా పిల్లలు ఎంతో జ్ఞానంతో ఉన్నారు. వాళ్ళు సరే చెప్పారు పత్రి సార్, ఏమనంటే పిల్లలు అంటే మీ పిల్లలు మేము కనేసాము, మా ఇష్టమే అనుకోవద్దు మీరు. ఎందుకంటే వాళ్ళు మీ ద్వారా వచ్చారు. వాళ్ళ పెంచడం అనేది మీ బాధ్యత అంతవరకే. అంతేగాని ప్రతిదీ కూడా నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టే చెయ్యాలి అని వాళ్ళ మీద రుద్దడం అనేది అది చాలా తప్పు అని చెప్పారు. అది నిజంగా అలాగనే చెప్పి ఉండకపోతే, నేను అలా వినకపోతే గనక పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టుండేదాన్ని. నిజాన్ని చెప్పాలంటే మా అబ్బాయినంటే తను ఎప్పుడు కూడా కంప్లైంట్స్ ఇచ్చింది లేదు, కంప్లైంట్ అనేది ఇవ్వలేదు మాట. ఏది జరిగినా, తనతో ఏం జరిగినా తను చెప్పడు. ఇలాగా వాళ్ళు నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు అనేది చెప్పేవాడు కాదు. నేను అనుకున్నాను వీడు అమాయకుడు, ఇలా చెప్పడు, ఏమి వేరే వాళ్ళు ఏదన్నా కూడా కామ్గా వచ్చేస్తాడు, ఏమనడు, తిరిగి రియాక్షన్ ఉండదు, ఇలా అనుకుంటూ ఉండేదాన్ని నేను. తర్వాత తెలుసుకున్నది ఏంది అంటే కనుక జడ్జిమెంట్ కూడా చేసేవాడు కాదు, ఎవరిని విమర్శించడం కానీ ఇలా ఏమి చేసేవాడు కాదు. నేను అనుకునేదాన్ని వాడు తింగరోడు, వాడికి ఏమి తెలియదు, తెలివి తక్కువ, తెలివి లేదు అంతా, ఈ మాదిరిగా అనుకునేదాన్ని. నేను తర్వాత తెలుసుకుంది ఏమిటి అంటే కనుక, అంటే జడ్జి చేయకపోవడం అనేది, సార్ చెప్తూ ఉంటారు కదా ఇతరులని జడ్జి చేయకూడదు అని. తనకి ఏదైనా అడిగితే, ఏదైనా విషయాలు అడిగినప్పుడు కాలేజ్ గురించి అడిగినా, అలా తను చదువుకునే స్కూలు టీచర్స్ గురించి, చిన్నప్పుడు తను చదువుకున్న టీచర్స్ గురించి అడిగినా కూడా ఏం చెప్పేవాడంటే, టీచర్స్ చాలా మంచివాడని చెప్పేవాడు. ఏదైనా చదువుకోకపోతే అది మేము చదువుకోలేదు కానీ వాళ్ళు చాలా బాగా చెప్తారని చెప్పేవాడు. కాలేజీలో కూడా అంతే, కాలేజీ చాలా మంచి కాలేజీ, మా లెక్చర్స్ కూడా చాలా బాగున్నారు, కానీ మేమే ఎక్కువ వినము, చదవము అన్నట్లు చెప్పేవాడు అన్నమాట. తను ఏదైనా లోపం ఉంది అంటే వీళ్ళకి చెప్పేవాడు కానీ వాళ్ళకి చెప్పేవాడు కాదు. అంటే చూడండి, ఇవన్నీ కూడా నేను ఏమంటే ధ్యానంలోకి వచ్చాను కాబట్టి తను చెప్పేవన్నీ నేను అర్థం చేసుకోవడం చేశాను అనమాట. కరెక్ట్గా అర్థం చేసుకోగలిగాను. అలా అమ్మాయి అయినా కూడాను ఏమంటే నా పిల్లల్ని నేను ఇందులోకి వచ్చిన తర్వాత పత్రిసారి ద్వారా నాకు తెలిసింది ఏమంటే, పిల్లలు 7 years దాకా కూడాను ఉన్న వాళ్ళు వచ్చిన ఆ లోకాలతో కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు మాట్లాడేది కూడా అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఆ లోకాలతో కనెక్షన్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి
అది వేరుగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేది అబ్జర్వ్ చేయాలి, గమనించాలి మీరు అని చెప్పారు. ఇవన్నీ కూడా నేను ఇందులోకి వచ్చాక తెలుసుకున్నాను. మా అమ్మాయి కూడా తను 4 ఇయర్స్ ఏజ్‌లోనే ఆత్మ గురించి చెప్పింది. అలా చెప్పినప్పుడు నేనేమనుకున్నానంటే, వీళ్ళకేం తెలుస్తుంది? మనం పెద్దవాళ్ళం కదా! మనకు తెలుస్తుంది. వాళ్ళు పుట్టారు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమి తెలీదనే భావన నాలో చాలా బలంగా ఉండేది. ఉంటే అది తను తర్వాత ఎప్పుడైతే ఇందులోకొచ్చానో నేను, అప్పుడు గమనించడం స్టార్ట్ చేశాను నేను. ఆమె చాలా ఇదిగా ఉండేది. అవన్నీ చెప్తూ అలా ఉండేది. అలాగే ఇంకోటి కూరగాయలోళ్ళొస్తే మేము బేరం చేసేవాళ్ళనమాట. ఇంతకి, అంతకి అని బేరం చేస్తే ఒకసారి మా అమ్మాయి మాట మేము మూడో ఫ్లోర్‌లో ఉండేవాళ్ళం. ఒక రూపాయి తగ్గించుకొని ఇమ్మని అలా మాట్లాడితే తను చాలా కోప్పడింది. ఏమనంటే ఆళ్ళు కింద నుంచి పైదాకా వస్తే నువ్వు రూపాయి బేరం చేస్తావా? ఇచ్చేసేయి నా చేత ఇప్పించింది తను. అలాగే ఇంకోటేమంటే ఎప్పుడు కూడా లోపల దాయడం అనేది చేసేది కాదు. ఏదుందో అది సత్యం. అది ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసేదన్నమాట. మేము ఎవరన్నా పొరుగు వాళ్ళం మేము కలిపి మాట్లాడుకుంటుంటే ఆమె రాగానే మేము ఏం చేసేవాళ్ళం, ఆపేసేవాళ్ళం మాటలు. అమ్మో! ఈమె వస్తుంది అని. ఎందుకంటే తను నిజమే మాట్లాడుతుండేది మాట. అంటే ఇలా ఉండేది. అలాంటప్పుడు ఏమంటే సమాజపరంగా, భౌతిక పరంగా చూసినప్పుడు ఆలోచించే యాంగిల్ వేరుగా ఉంటుంది. పిల్లల్ని ఏదైనా విషయంలో దండించడము, తను అడిగేది. ఇది తప్పు ఒప్పులు చెప్తుండేది తను. ఏదన్నా అంటే పెద్దవాళ్ళం కాబట్టి పిల్లలు సత్యం చెప్పినా, నిజం చెప్పినా చాలా ధైర్యంగా ఉండేది తను. అది కరెక్ట్ అయింది అంటే ఆమె అంత గట్టిగా మాట్లాడేసేది. అప్పుడు నేను అనుకున్నాననమాట, ఏమంటాము ఇంత పెద్దవాళ్ళకి నువ్వు ఎదురు తిరిగి మాట్లాడతావా? అది స్వాభావికంగా అలాగే వస్తుంది. ఏమంటే పెద్దవాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడతాం, మేమేం చెప్పామో అది కరెక్టు, అదే వినాలి కదా! అలా ఇలాంటి అనిపించేది మాట నాకు ఇలాగా. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత అర్థం ఏమైందంటే, వాళ్ళు పిల్లలు కానీ మన కానీ వాళ్ళు సత్యం చెప్తున్నారు, నిజం చెప్తున్నారు అంటే వాళ్ళ మాట వినాలి మనం. అంతేకాని నేను పెద్దదాన్ని కదా నువ్వు నాకు చెప్పేదేంటి అని అదొక గర్వంగా వెళ్ళిపోయి, అహంకారానికి వెళ్ళిపోయి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి బాధ పెట్టడం అనేది చాలా తప్పు అనే విషయాలు ఇందులోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. అంటే దీన్ని బట్టి నేను నా భర్త నుండి కొన్ని నేర్చుకున్నాను. అలాగే నా పిల్లల నుంచి కూడా నేను అనేకమైన విషయాలను నేర్చుకోగలిగాను నేను. అంటే వారందరి నుంచి కూడా నేర్చుకున్నాను అంటే గనక ఈ ధ్యానంలోకి రావడం వల్లే తెలుసుకున్నాను నేను. లేకపోతే నేను లోపాలన్నీ వాళ్ళల్లో ఉన్నాయి, నాలో ఏమీ లేదు అనేది నేను అనుకునేదాన్నమాట. ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో అప్పుడు నేను తెలుసుకున్నాను మాట ఇవన్నీ కూడాను. ప్రతి ఒక్కరి నుంచి మనము నేర్చుకునేది ఉంది. అది పిల్లలైనా కూడా పిల్లల నుంచి కూడా నేర్చుకోవాలని మొట్టమొదటిసారిగా నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి నా జీవితాన్ని నేను భవ్యంగా చేసుకున్నాను నేను. అలా భవ్యంగా చేసుకుని ఈరోజు చాలా చక్కగా జీవించగలుగుతున్నాను నేను, నలుగురితో కలిపి, అందరితో కలిపి ఆనందంగా. అలాగే అందరూ కూడాను వారి జీవితాన్ని ఇలాగే భవ్యంగా చేసుకుని జీవించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అంటే ఏమంటే మన అందరము కూడాను ఎక్కువగా ఫైట్ చేసేది ఇంట్లో భర్త, పిల్లలు మెయిన్. ఒక స్త్రీగా వస్తూ ఉంటాయి అపార్థాలు రావడం కానీ, అలాగే ఇరుగు పొరుగుతో ఉండడం కానీ, ఇవే ఎక్కువ సమస్యలు మనకుంటాయి. ఆర్థిక సమస్యలు కానీ ఇవన్నీ మన చుట్టూరు ఉంటాయి. కాబట్టి ఒక స్త్రీగా మనం ఇవన్నీ ఫేస్ చేయాలి. అంటే మనము మన చుట్టూ ఉన్న బంధువులతో చక్కగా ఉండాలి, మన ఇరుగు పొరుగుతో చక్కగా ఉండాలి, అలాగే మన యొక్క స్నేహితులతో మనము చక్కగా ఉండాలి, అలాగే పిల్లలతో, భర్తతో. అంటే ఒక స్త్రీకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అలాగే ఉద్యోగం చేసేవాళ్ళంటే మళ్ళీ ఉద్యోగం చేసే కాడ, మరలా అక్కడ ఆఫీస్ దగ్గర, అంటే ఎన్ని రకాలుగానో చూడండి. ఒక స్త్రీ ఇన్ని పాత్రలని అంటే గనక పోషించాలి. అంటే ఒక స్త్రీ మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. అందుకే పత్రిసారు మహిళా చక్రాలు ఎందుకు నడిపిస్తున్నారు అంటే, ఒక స్త్రీ మారిందంటే కుటుంబమే కాదండి, ఇరుగు పొరుగు చుట్టాలు అందరూ మారిపోతారు. ఎందుకంటే వాళ్ళ ప్రభావం అనేది అంత ఉంటుంది, అంత స్పీడ్గా వెళుతుంది. ఎన్నో చోట్ల చూడండి, ఎన్నో రకాలుగా వెళ్ళిపోతుంది, పాస్ అవుతుంది, తొందరగా పాస్ అవుతుంది. ఒకరి నుంచి ఇంకొకరికి, ఇంకొకరి నుంచి ఇంకొకరికి ఇంత విధిగా. కాబట్టే మొట్టమొదటి నేర్చుకోవాల్సిన ధ్యానము స్త్రీనే. ఎప్పుడైతే తను ధ్యానం నేర్చుకుంటుందో అప్పుడు ఆ ఇంటిని అంతా కూడాను చాలా చక్కగా పెట్టుకోగలుగుతుంది, తన కుటుంబాన్ని చక్కగా చూడగలుగుతుంది. అలాగే అప్పుడు అదే సందేశం సమాజానికి కూడా ఇవ్వగలుగుతుంది. అప్పుడే కదా మన జీవితాన్ని మనం భవ్యంగా చేసుకునేది. మనం మన జీవితాన్ని భవ్యంగా చేసుకుని దీన్ని వేరొకరికి పంచినప్పుడు వారు కూడా వాళ్ళ జీవితాన్ని భవ్యంగా చేసుకుని అందరము చాలా చక్కగా జీవించే అవకాశం అనేది దొరుకుతుందన్నమాట మనకి ఇందులో. ఈ ధ్యానంలోకి రావడం వల్ల, ఈ ఆధ్యాత్మికతలో అడుగు పెట్టడం వల్ల ఎన్నో అద్భుతాలు, ఎన్నో బహుమానాలు మనకి దొరికినాయి. ఈ బహుమానాల్ని అందరం కూడాను మనం స్వీకరించాలని కోరుకుంటున్నాను నేను.